కొత్తిమీర తీపి పచ్చడి చేస్తున్నాను చూడండి. అలా మినపప్పు వేసాను, డ్రైగా ఉంది, నూనె వేయలేదు. మినపప్పు వేసాను. ఇప్పుడు జీలకర్ర వేస్తాను, 1 స్పూన్ జీలకర్ర అంతే. మినపప్పు కొంచెం కమ్మటి వాసన వచ్చిన తర్వాత జీలకర్రనే, అప్పుడు ఎండుమిర్చి చేసుకుందాం. ఇప్పుడు ఎండుమిర్చి చేస్తున్నాను. ఇది కూడా డ్రై రోస్ట్ చేయాలి, ఆయిల్ మాత్రం అస్సలు పెట్టకండి. అలా డ్రైగా వేగిపోయినాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చల్లారాక పౌడర్ చేసుకోవాలి. కొంచెం మెంతులు, ఇది మర్చిపోయిన వెయిట్, కొంచెం ఆవాలు కూడా వేసుకోవాలి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇవి కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇదిగో ఇలా వేసాను. గిన్నె వేడికే వేగిపోయినాయి, చిటికలో వేగిపోతాయి ఇవి. ఇలాగ పచ్చి కొత్తిమీర మిక్సీ పట్టేసి ఇలా నూనెలో, మరుగుతున్న నూనెలో వేసుకోవాలి, నీరంతా పీల్చే వరకు. అది కొత్తిమీరలో నీరంతా పోయే వరకు అలాగ స్టవ్ మీద నూనెలోని వేగనివ్వాలి. ఇంకా నీరు ఉంది ఇందులోనే, అందుకని వేగనిస్తున్నాను.